హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మణికర్ణిక సినిమా మొదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో సినిమాపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడనగానే అంచనాలు మరింత పెరిగాయి. ఆ తర్వాత క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవటం, కంగనా ఓన్గా డైరెక్ట్ చేయటం, ఇలా కొన్ని కాంట్రవర్సీల తర్వాత మొత్తానికి సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇంతకు ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బెనారస్లోని బీతూర్లో పుట్టి పెరిగిన మణికర్ణికకు ఝాన్సీ రాజ్య చక్రవర్తి గంగాధర్ రావుతో వివాహం అవుతోంది. ఝాన్సీ రాజ్యానికి వెళ్ళాక మణికర్ణికకు లక్ష్మీబాయిగా పేరు మారుస్తారు. దీంతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా రాజ్యంలోని ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకుంటుంది. రాజ్యానికి సరైన రాణి అని అందరూ ప్రశంసిస్తూ ఉంటారు. అదే సమయంలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఝాన్సీ రాజ్యాన్ని వశం చేసుకునేందుకు బ్రిటిష్ పాలకులు చేసే ప్రయత్నాలను లక్ష్మీబాయి తిప్పికొడుతోంది. వారితో చర్చలకు నిరాకరిస్తోంది. దీంతో అహం దెబ్బతున్న బ్రిటిష్ పాలకులు ఝాన్సీని ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఎత్తులు వేస్తారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఝాన్సీ స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడిందనేదే ఈ సినిమా. బ్రిటిష్ పాలకులు రాకముందు భారతదేశం ఎలా ఉండేదో వివరిస్తూ ఆ వెంటనే కథ మణికర్ణిక వైపు తిరుగుతుంది. ప్రథమార్థంలో చిన్నతనం నుంచి మణికర్ణిక ఎదిగిన విధానం, ఆమె చూపిన ధైర్య సాహసాలు, వివాహం అనంతరం ఝాన్సీలో ఆమె జీవితం ఎలా ఉండేదో చూపించారు. ద్వితీయార్థంలోనే అసలు కథ మొదలవుతుంది. ఝాన్సీని వశం చేసుకునేందుకు బ్రిటిష్ పాలకులు వేసే వెత్తులు, యుద్ధం సమయంలో లక్ష్మీబాయి వీరోచిత పోరాటం కళ్లకు కట్టినట్లు చూపించారు. మనకు తెలిసిన కథే కాకుండా ఝాన్సీ కుటుంబం అంతర్గతంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, మీరట్ సిపాయి తిరుగుబాటు సహా 1800 కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు కథలో భాగం చేశారు దర్శకులు క్రిష్, జాగర్లముడి, కంగనా రనౌత్. దీంతో సినిమా మొత్తం ఆసక్తిగా ఉంటుంది, ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తుంది. పాత్రల మధ్య సంభాషణలు చాలా బాగున్నాయి. విజువల్ గా సినిమా అద్భుతంగా ఉంది. అయితే కొన్ని చోట్ల అనవసరమైన విజువల్ ఎఫెక్ట్స్ పెట్టారనిపిస్తోంది. యుద్ధ సన్నివేశాల కోసం నిజంగానే ఆ కాలం నాటి ఆయుధాలను వినియోగించినట్లు చిత్ర బృందం చెప్పింది. వారు చెప్పినట్టుగానే యుద్ధ సన్నివేశాలు సహజంగానే కనిపించినా కొన్ని సన్నివేశాలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. సినిమాటోగ్రఫీ ప్రేక్షకుడిని ఆ కాలంలోకి తీసుకెళ్లినట్టుగా ఉంటుంది. ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారు. సంగీతం సినిమాకి బలం అని చెప్పలేం, కానీ పర్వాలేదనిపిస్తోంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయింది. ఈ చిత్రంతో నట విశ్వరూపం చూపించింది. యంగ్ ఏజ్ లో ఉన్నప్పటికీ కత్తి దూస్తూ యుద్ధం చేసేటప్పటికీ కావలసిన వేరియేషన్స్ చూపించడంలో కంగనా సూపర్ సక్సెస్ అని చెప్పాలి. లక్ష్మీబాయి భర్త గంగాధర్రావు పాత్రలో జిషవ్ సేన్గుప్తా, గౌస్ ఖాన్ పాత్రలో డానీ, ఇతర నటీనటులు పాత్రలకు 100% న్యాయం చేశారు. మొత్తానికి సినిమా ప్రేక్షకులను సాటిస్ఫై చేస్తుందని చెప్పొచ్చు. చూశారు కదా మణికర్ణిక రివ్యూ. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.